ఈసారి ఆమ్లెట్ని నేను చూపించిపోయే స్టైల్లో చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ఉల్లిపాయ, తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న టొమాటో, ఏదైనా ఒక ఆకుకూర, నేను ఇక్కడ కొనగంట కూర తీసుకున్నా, అలాగే చీజ్ని కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. అండ్ అంతేకాకుండా అస్సలు మిస్ చేయకుండా ఆరిగానో వేసుకోండి. చాలా బాగుంటుంది. ఆమ్లెట్లో ఆరిగానో నేను ఒకసారి ట్రై చేసా. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆమ్లెట్ చేసుకున్న ఆరిగానో స్కిప్ చేయను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇలా ఆమ్లెట్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని మనం లో ఫ్లేమ్లో చక్కగా మూత పెట్టి మాత్రమే మగ్గించుకోవాలి. మూత పెడితే చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్. ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని, ఎక్కువసేపు కాలక్కర్లేదు, రెండో సైడ్ ఒక 2 minutes మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. ఇప్పుడు మనం మన ఆమ్లెట్ని సర్వ్ చేసుకోవడమే. ఆరిగానో ఫ్లేవర్ వల్ల ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మధ్య మధ్యలో ఆ చీజ్ తగులుతూ ఎంత బాగుంటుందంటే, పిల్లలు కూడా ఆకుకూరలు తినరు కదా, మన ఇందులో ఆకుకూర వేసి వచ్చాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.